దాదాపు 300, 350 ఉన్నట్టుంది. ఇక్కడ మనకేంటంటే ప్రజలు ఎంత దోపిడీకి గురైతే అంత గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి విచిత్రమైన మనస్తత్వం. సినిమా రంగం అంటే అదేదో దైవాంశ సంభూతులు అనే ఫీలింగ్ ఉంది మనకి. అది ఉన్నంతసేపు మనల్ని ఎవరు బాగు చేయలేరు. అంటే వాళ్ళ మీద నియంత్రణ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరా, వీళ్ళ నియంత్రించకూడదని ప్రభుత్వమే అనుకుంటుంది. ఎందుకంటే యాక్షన్ ఒక ప్రయత్నం చేశాడు ఒక అతను, జగన్ అనేవాడు, అతను ఓడగొట్టారు. అట్లాగే కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు అక్కడ కేసీఆర్, ఓడగొట్టారు. రేవంత్ కూడా ఇప్పుడు నెగిటివ్ అవ్వాలా, మన పుష్ప ఇష్యూ, నాగార్జున ఇష్యూ తర్వాత. అవును మన హీరో తప్పు చేసినా కూడా తప్పు లేదు అనే మనస్తత్వం అభిమానుల్లో ఉంది. అదే అంటే ఎవడు తప్పు చేయలేదే అనే ఫీలింగు. అలాగే నువ్వు ఒక ఆటో నడిపి సంపాదించుకునే డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నావు. ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి, 600, 1000 రూపాయలు తీసుకెళ్ళి ఏ పేదవాళ్ళకి ఇస్తే పండగ చేసుకుంటారు. కానీ నా వినోదం రాదు కదా అంటున్నాడు. మా హీరో మంచోడు సొసైటీకి అంటున్నాడు. అందుకోసం నేను ఇస్తున్నాను అంటున్నాడు. దీన్ని ప్రమోట్ చేయడానికి ఒక పిఆర్ టీం ఉంటుంది. హీరో గారు 100 కోట్లు సంపాదించి ఎవరికో ఒక దానికి ఇంత ఖర్చు ఇచ్చాడు, 1 లక్ష రూపాయలు, 2 లక్షలు అనేటటువంటి. ఆయన మానవతా హృదయానికి ఇక్కడ మనసులు ఉప్పొంగిపోతాయి.